2 times చూసి మా ఒపీనియన్స్ చెప్తున్నా. మిగతా వాళ్ళు ఒక్కొక్క టైం చూసారు. బట్ వీ వాచ్డ్ ద మూవీ. చూడకుండా గంట బిర్యానీలు కొట్టే బ్యాచ్ అయితే కాదు. టికెట్ల కోసం రక్తాలు చూపించాం. నేను ఇంకా సీక్వెన్స్ ఉంటదేమో అనుకున్నా కానీ లాస్ట్ కి పేర్లు పడిపోయి అయిపోయింది. అయ్యో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. దగా పడిన తమ్ములార ఏడవకండి. ఫెడరల్ సినిమాలో మనవాడికి ఎంటికలు లేస్తాయి చూసావా? 3D లో చూస్తుంటా గూస్ పింపుల్స్ వస్తున్నాయి చెప్తున్నాను. మ్యూజిక్ వచ్చి అతన్ని చూపిస్తాడు అక్కడ. అది పీక్స్ అసలు. ఆ బీజిఎం కానీ, అది తర్వాత కర్ణుడి ఎలివేషన్ కానీ, ఆ విజువల్ కి అక్కడ లేసింది. లైక్ ఆ జోన్ లో టైటిల్స్ ఎండ్ అయ్యే వరకు నేను ఫ్లాష్ బ్యాక్. ఆబ్వియస్లీ ఈ వీడియో రిలీజ్ అయ్యేటానికి మీరు అందరూ సినిమాలు చూసే అంటారు. ఎందుకంటే ఈ వీడియో రిలీజ్ అయ్యేటానికి ఇంకా 1 week టైం పడుతుంది నాకు తెలిసినంత వరకు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? మేము సరదాలకే మీమ్స్ చేసిన వాళ్ళము. ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం, చూసుకో. మళ్ళీ సరదా వీడియో మా ఇది. సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసి సీరియస్ ఏం సాధిస్తావు చెప్పు? సరదా అంటే సరదారా? అసలు సరదా అంటేనే మన వీడియో రా. నెగటివ్ సైడ్ అవును, బట్ ఆల్రెడీ నెగటివ్ చెప్పేసాడు. నెక్స్ట్ నాని నెగటివ్స్ నీకేమనిపించింది? నెగటివ్స్ విషయాన్ని మాట్లాడుకుంటే శంబాలా గురించి ఇంకొంచెం స్టడీ చేసి, శంబాలా గురించి ఇంకొంచెం అంటే లైక్ ఇప్పుడు కాశీ గురించి ట్రైలర్ లో ఆర్ బుజ్జి అండ్ భైరవాన్ని చూపించినట్టు శంబాలా గురించి బుజ్జి అండ్ భైరవాన్ ఒక ఎపిసోడ్ కానీ కాంప్లెక్స్ లో అంటే ఇప్పుడు 2 episodes వదిలే చోట 3 episodes వదిలేసి ఉంటే ఇంకొంచెం మనకి కనెక్టివిటీ వచ్చేదేమో అనిపించింది నాకు. లైక్ దట్స్ వాట్ ఐ వాంట్. బుజ్జి అండ్ భైరవాకి ఉన్న రొమాన్స్ ని మనకి బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేసి మనల్ని మైండ్ సెట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాడు మూవీ కోసం. అలాగే శంబాలా గురించి కూడా మనకి మైండ్ సెట్ లో ప్రిపేర్ చేసి పెట్టేసింది. అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ మోర్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్. విజయ్ దేవరకొండ ఎంట్రీ, ఆయన ఫస్ట్ ఎంట్రీ అండ్ సెకండ్ ఎంట్రీ 2 సిమిలర్ ఎంట్రీస్. అశ్వత్థామ 2 సార్లు అంటాడు, ఫస్ట్ లో అంటాడు అండ్ లాస్ట్ లో అంటాడు. బట్ విజయ్ దేవరకొండ తన డిక్షన్ మీద ఇంకొంచెం అంటే ఐ డోంట్ హ్యావ్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్ అబౌట్ హిస్ యాక్టింగ్ ఆర్ హిస్ వాయిస్ మాడ్యులేషన్ ఎనీథింగ్. లైక్ ఏంటంటే మనం విజయ్ దేవరకొండ ఓన్లీ 1 minute రోలే కాబట్టి మన మూవీ మొత్తం మీద అది మనకు డైజెస్ట్ అవ్వలేదేమో అని నా ఫీలింగ్. అంటే జనాలకి ఎక్కేసింది వచ్చేమో. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అది 1 minute ఉండడం వల్ల అది డైజెస్ట్ అవ్వలేదేమో. లైక్ అతని డిక్షన్ గురించి ఇంకొంచెం ట్రై చేసి ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఏం చెప్పేవరా? నాకు అనిపించింది నెగిటివ్ పాయింట్స్ అంటే కొంచెం అంటే ఫిక్షన్ కూడా ఉంది స్టోరీలో. లైక్ ఏంటంటే ఇప్పుడు అశ్వత్థామ మనీ తీసుకునేది కృష్ణుడు కాదు, అర్జునుడు చెప్పి అర్జునుడి చేత మనీ తీపిస్తాడు. అది ఒకటి. ఇంకోటి అనిపించింది ఏంటంటే అసలు నార్మల్ గా అంటే నేను జస్ట్ పురాణాల ప్రకారం అయితే అసలు కర్ణుడు అనేది అసలు కల్కి టైంలో అసలు కర్ణుడు అసలు రిఫరెన్స్ కూడా ఉండదు. జస్ట్ మన సప్త చిరంజీవుల గురించి మాత్రమే ఉంటది. సో అంటే అది నెగిటివ్ పాయింట్ అని చెప్పలేదు, ఎందుకంటే ఏమో తెలియదు. అంటే మనకి స్టోరీలో కూడా చెప్తాడు అశ్వత్థామ అంటే ఈ కర్ర మా అన్నది పట్టుకుంటేనే అది 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 దాని పవర్స్ వస్తాయని చెప్పి చెప్తాడు. సో మనం దాన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇంకా ప్రభాస్ భైరవ ఆ కర్ణుడి అంశంలో పుట్టినట్టు అనుకోవాలి. ఇంకా మనం ఇంకెవరికైనా నెగిటివ్స్ ఉన్నాయా? ఏం లేవన్నా. ఓకే, నా చిట్టా నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయండి సార్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే, ఫస్ట్ వచ్చేసి CGI అన్ని చోట్ల బాగుంది, కానీ అశ్వత్థామ యంగర్ వర్షన్ వచ్చేసరికి కొన్ని చోట్ల కాస్త లైక్ ఇదైంది. అది తెలిసిపోతుంది, బిగ్ స్క్రీన్ మీద తెలిసిపోద్ది. సో దట్ కెన్ బి అదొక నెగిటివ్ పాయింట్. కొత్తది. నెక్స్ట్ వచ్చేసి ఒక సీన్ లో రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మృణాల్ ఠాకూర్ ఇద్దరు ఒకేసారి జరిపారు. లైక్ ఎమోషనల్ లాంగింగ్ ఉంది.
అండ్ ఆల్సో కైరా అనే క్యారెక్టర్ కూడా చనిపోతుంది. మేబీ నేను ఇంతకుముందు చూసిన పాడ్కాస్ట్ కానీ ఆర్ ఎనీథింగ్, సందీప్ రాజ్ మన కలర్ డైరెక్టర్ లైక్ ఆ మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు రాజమౌళి గారు నాతో ఈ మాట అన్నారు అని చెప్పి ఒక మాట ఉంటుంది. ఒక క్యారెక్టర్ కనుక మూవీలో చనిపోతుందంటే అది వ్యర్థం అవ్వకూడదు అనే ఒక అందులో నుంచి కొత్త కథ రావాలి, కొత్త కథ అండ్ ఆర్ ఇట్ షుడ్ మీన్ సంథింగ్ టు ద ఫిల్మ్ అనే పాయింట్ ఒకటి ఉంది. నేను ఒక పాయింట్ చెప్తా, అంటే నువ్వు చచ్చిపోతే అన్నాను కదా, ఇది అంటే ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఇది పోస్ట్ అపోకలిప్టిక్ మూవీ అనమాట. అంటే నువ్వు లైక్ ఇప్పుడు ఆ మ్యాడ్ మ్యాక్స్ కానీ లేదంటే డ్యూన్ లో కానీ అలాంటి స్టోరీ తీసుకుంటే అందులో క్యారెక్టర్ చనిపోయిందంటే నీకు అక్కడ ఎటువంటి ఎమోషన్ అనేది రాదు. సేమ్ అదే థీమ్ లో ఈ మూవీ అనమాట. ఇక్కడ కూడా నీకు క్యారెక్టర్ చనిపోయిన అంత ఎమోషన్ వచ్చే అంత ఉండదు అనమాట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. దానికి తగ్గట్టే మూవీలో ఇంకో డైలాగ్ ఉంటుంది, ప్రతి చావుకు ఒక పరమార్థం ఉంటుంది అనే ఒక డైలాగ్ తో అశ్వత్థామ నుంచి ఒక డైలాగ్ వస్తుంది. ద థింగ్ ఇస్ వీళ్ళు లైక్ రాజేంద్ర ప్రసాద్ హ్యాస్ ప్లేడ్ లైక్ ఒక మైనర్ కీ రోల్ అనుకుంటుంది. దాని తగ్గట్టు ఒక ఎమోషనల్ లాంగింగ్ అయితే లేదు. నా పాయింట్ అదనమాట. అండ్ ఆల్సో అండ్ గైస్ ఒక్కటి ఏంటంటే ఇట్స్ జస్ట్ ది బిగినింగ్. సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందని వచ్చింది అంటే లైక్ మేబీ నెక్స్ట్ పార్ట్స్ లో క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ లెంత్ ఉండొచ్చు, కీ మ్యూజిక్ కూడా ఇంపార్టెన్స్ ఉండొచ్చు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఇంకొక నెగిటివ్ చెప్పాలి మర్చిపోతున్నాను. స్టార్ చెప్పిన తర్వాత నేను చెప్తా. ఇది వచ్చేసి సైఫై సైడ్ వచ్చేసి లైక్ జనరల్ కామన్ ఆడియన్స్, నాట్ ద జెన్జీ ఆర్ కాస్త ఎడ్యుకేటెడ్ కానీ లైక్ మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకైతే ఈ సైఫై అనే యాంగిల్ కొన్ని హాలీవుడ్ మూవీస్ చూసినందువల్ల ఏదో ఒక ఐడియా. ఇది సైఫై అనే యాంగిల్ ఇంకాస్త లైక్ నార్మల్ ఆడియన్స్ కూడా జనరల్ ఆడియన్స్ కూడా కాస్త అర్థమయ్యేలాగా ఒక స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ రీచ్ మచ్ మోర్ బిగ్గర్ ఆడియన్స్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ దీంట్లో మోస్ట్లీ కనెక్ట్ అయ్యేది ఈ మహాభారతం విజువల్స్ సెకండ్ హాఫ్ కి. సో మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ కి అంతగా లైక్ కంప్లీట్ గా అంటే మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ వాళ్ళకి ఇర్రిలేటబుల్ గా ఉండొచ్చు. అది నా పాయింట్. యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. హీరో ఇంట్రొడక్షన్ అప్పుడు లైక్ రిలేటబుల్ టర్మ్ యూజ్ చేసేది వచ్చేసి ఒక కప్ప అని యూజ్ చేస్తాను. అది ఏ సెన్స్ లో యూజ్ చేశారో తెలియదు కానీ నేను అక్కడ కాస్త డిస్కనెక్టెడ్ అనిపించింది నాకు యాజ్ అన్ ఆడియన్స్. నాకు ఒక లైక్ ప్రొటాగనిస్ట్ అనే ఒక హీరో రోల్ కి అలాంటి ఒక కప్ప అనేది ఎందుకో ఆ పాయింట్ ఆఫ్ కాన్వర్సేషన్ లో నాకు అంత రిలేటబుల్ ఆర్ అంత కనెక్టెడ్ గా అనిపించలేదు. అండ్ దిశా పటాని నాని చెప్పినట్టే లైక్ వచ్చింది పోయింది ఏదో జరిగింది. కప్ప గిప్ప అన్నా కదా, అంటే ఆ కాలంలో అంటే మోరల్స్ అనేవి ఏమి లేవు. వాళ్ళు ఎక్కడ పడితే అలా ఉంటారు. అసలు గాడ్ నే బ్యాన్ చేసేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కంపేర్ చేసుకుంటున్నారు. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అనుకోవచ్చు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ నాకు అది జస్టిఫైడ్ అనిపించింది. నేను సినిమా థియేటర్ కూర్చున్నప్పుడు నాకు ఆ పాయింట్ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. సో ఇప్పుడు దిశ పటని తక్కువ ఉంది అంటున్నారు కదా, సో కంటిన్యూస్ లో ఉండొచ్చు. ఎందుకంటే తను 70 days వర్క్ చేస్తుంది పవర్ హౌస్ ఏదైతే ఉందో దాంట్లో. కాంప్లెక్స్ మొత్తానికి పవర్ హౌస్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఒక పెద్ద యుద్ధం అనేది అవ్వచ్చు. అప్పుడు ఆ పవర్ హౌస్ పవర్ అంతా పీకేస్తే అప్పుడు ఉండదు కదా, వీరందరూ వీకే పోతారు విలన్స్. ఆ సీక్వెన్స్ కి యూజ్ అవ్వచ్చు ఫ్యూచర్ లో. మామూలు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది మన ఫస్ట్ హాఫ్ లో బాహుబలి 1 లో తమన్నా ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి, సెకండ్ పార్ట్స్ లో యుద్ధం దగ్గర ప్రతిజ్ఞ చూసావా ఎగ్జాక్ట్లీ నాకు అదే అనిపించింది. దిశ పటాని తీసుకెళ్తే అంతే. ఎలా ఉంది? ఓకే, నెక్స్ట్ యాజ్ ఎ సినిమాటిక్ యూనివర్స్ గా ఈ మూవీ ప్రొసీడ్ అవుతుంది కాబట్టి, ఈ ఫ్రాంచైజీ ప్రొసీడ్ అవుతుంది కాబట్టి లైక్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఆర్ వాట్ కెన్ బి డన్ ఇన్ ద ఫ్యూచర్ ఫ్రాంచైజీస్. అన్ని నోట్ చేసుకో, నెక్స్ట్ సినిమాలో బ్రేక్ మా బ్రో. వాట్ కుడ్ హావ్ బీన్ బెటర్ నా పాయింట్ వచ్చేసి ఏంటంటే మూవీని ఇంకా కొంచెం ట్రెండ్ చేయొచ్చు. అంటే లైక్ దిశ పటని సీన్స్ కానీ అట్లాంటివి ఎన్నో ఉన్నవి.
ఈ పాయింట్ ఒక నిమిషం అంటే ఈ సినిమా గురించి కాదు, ఫ్యూచర్ లో వచ్చే సినిమా గురించి అడుగుతున్నాడు. ఈ సినిమా ఏం చేస్తే ఈ సినిమాలో ఏం బెటర్ చేయొచ్చు, నెక్స్ట్ సినిమాలో అది ఎలా కవర్ చేయొచ్చు అది క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదే. ఇక్కడ నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. ఇష్టపట్టే నీ సీన్స్ కట్ చేయొచ్చు, అది నా క్వశ్చన్. వెరస్ ఆన్సర్ కూడా నాదే. ఏంటంటే నెక్స్ట్ పార్ట్స్ లో వచ్చేది కవర్ చేయొచ్చు. షీ వర్క్స్ ఇన్ దట్ పవర్ సెల్. శంబాలా గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఆరెంజ్ బుజ్జి అండ్ భైరవలో 2 ఎపిసోడ్స్ తో కాకుండా 3rd ఎపిసోడ్ శంబాలా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకొంచెం మనం మూవీకి కనెక్ట్ అయ్యే వాళ్ళం, ఇంకొంచెం మూవీకి ఎంగేజ్ అయ్యే వాళ్ళం. అండ్ శంబాలా రిఫరెన్సెస్ ని కూడా సెకండ్ హాఫ్ లోనే ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో చాలా ప్లేస్ ఖాళీగా ఉంది, లైక్ జోక్స్ కి కానీ ఫైట్స్ కి కానీ చాలా ప్లేస్ ఖాళీగా ఉంది. ఆ ప్లేస్ మధ్యలో ఎక్కడైనా ఒక సీక్వెన్స్ కట్ చేసేసి శంబాలా గురించి ఇంట్రొడక్షన్ షాట్స్ ఏదైనా ఇష్యూ ఉంటే, లైక్ బాహుబలిలో కుంతలకి ఒక ఇంట్రొడక్షన్ షాట్ ఉంటుంది. సో అలా శంబాలలో అంటే లైక్ పీపుల్ గురించి కానీ, శంబాలలో పిల్లల గురించి కానీ ఏదైనా ఒక చిన్న ఇంట్రొడక్షన్ బిట్, ఒక 5 minutes మినిమం, ఒక 5 minutes అన్న ఇంట్రొడక్షన్ బిట్ ఇచ్చిందంటే ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ టు ఎంగేజ్ ఇన్ టు ద శంబాలా. లైక్ మనం కాశీని కాంప్లెక్స్ లో ఎట్లా ఎంగేజ్ అయ్యామో శంబాలలో కూడా ఇంకొంచెం ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళమేమో అనేది నా బెటర్మెంట్ పాయింట్. బెటర్మెంట్ అంటే ఇది అంటే నార్మల్ గా ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మనకి మహాభారతం కంప్లీట్ గా ఒక ఓవరాల్ గా ఒక 4 minutes అని చూపించారు. అంటే మనం ట్రైలర్ గెట్ డౌన్ చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నాం కదా, అంటే అశ్వత్థామ డైలాగ్ దగ్గర నుంచి కన్వీన్ అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఆ డైలాగ్స్ ఆ సీక్వెన్స్ అన్ని పెట్టుంటే ఈ జంజీ వాళ్ళకి ఇంకొంచెం అంటే మన పురాణాల గురించి ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇంకొంచెం మహాభారతం సీక్వెన్స్ కొంచెం ఎక్కువసేపు పెట్టుంటే, అంటే కృష్ణుడు ఎలివేషన్ ఇస్తాడు, అంటే ఎలివేషన్ కాదు, అంటే కృష్ణుడు చెప్తారు కదా అర్జునుడు కథ గురించి, అలాంటివి కొంచెం ఎక్కువ పాయింట్స్ పెట్టుంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇంకొంచెం బాగా అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ నీకేమన్నా ఇది బెటర్ చేసి ఉండొచ్చు ఫర్దర్ గా ఇవి అలా బాబాయ్ ఏది నేను అదే చెప్దాం అనుకున్నా, బాబాయ్ చెప్పేసాడు అంతే. అంటే ఇంకా మహాభారతం గురించి ఇంకొంచెం 4-5 నిమిషాలు పెట్టుంటే బాగుండేదని నా ఉద్దేశం అంతే. ఏంటి అంటే ఇప్పుడు టెలిపోర్టేషన్ చేస్తారు అప్పటికి సుమతికి 6th month 150 days కంప్లీట్, షీ ఈజ్ అక్రాస్ 150 days. ఇంకొంచెం అంటే లైక్ ఆఫ్టర్ 150 లైక్ 9th month అని చెప్పేసి చూపించేసి కల్కి పుట్టాడు అని చూపించి సినిమా కట్ చేసింది అంటే ఇట్ విల్ బి వన్ మోర్ హై, ఇంకా హై వచ్చేదేమో సినిమాకి. కల్కి పుట్టేశాడు, వాట్స్ గోయింగ్ నెక్స్ట్, వాట్ ఈస్ నెక్స్ట్? అలా వస్తే నీకు కాదు దాన్ని నేను చెప్తాను. అంటే మనం డిస్కస్ చేస్తాం కదా ట్రైలర్ లో, అంటే ఇప్పుడు అది ఎలా తీయాలంటే, ఇప్పుడు అక్కడ కల్కి పుట్టాడు, కల్కి పుట్టిన తర్వాత కట్ చేసి కమల్ హాసన్ అది ఇంజెక్ట్ చేసుకుని డైలాగ్ అది క్లిఫ్ దట్ ఈస్ వాట్ అప్పుడు ఇంకా కల్కి పుట్టాడు అంటే మంచి పుట్టింది చెడు పుట్టింది, అంటే కల్కి పుట్టాడు కలి పుట్టాడు. సో రెండు అలాగా పెట్టుంటే కల్కిస్ బర్త్, కలిస్ రీబర్త్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అంటే నెక్స్ట్ వచ్చే సినిమాస్ లో ఏది చేస్తే బెటర్ అన్నావు కదా, నేనేమనుకుంటున్నానంటే అంటే మనకి ఇంకా సప్త చిరంజీవులు ఉంటారు కదా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏమైనా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు అది నెక్స్ట్ పార్ట్ లో ఇది రావాల్సిన పాయింట్, ఇది బాగా చెప్పారు, ఇది ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దాపెట్టాడు స్క్రిప్ట్ అంతా దాపెట్టాడు, సారు బాబాయ్ ఇద్దరు కలిసి స్క్రిప్ట్ దాచిపెట్టుకున్నారు. నేను అనుకున్న పాయింట్ అది బాబాయ్ చెప్పాడు. నేను ఒక పాయింట్ చెప్పా కదా, సో ఏం బెటర్ చేసి ఉండొచ్చు అనేది. ఫస్ట్ వచ్చేసి కొన్ని చోట్ల డైలాగ్ రైటింగ్ ఇంకాస్త ఇంపాక్ట్ఫుల్ గా రాయొచ్చు. వార్ క్రై అనేది ఇట్స్ ఆ వార్ ముందు వచ్చేదానికి ఆ వార్ కి హై ఇచ్చే డైలాగ్ కాన్వర్జేషన్. అది నార్మల్ గా ఏం చేద్దాం కాకుండా లైక్ మన వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేశారు ఈ క్షణం కోసం అనే టైప్, రేపటి కోసం అనే ఒక ఇది కాకుండా అక్కడ ఉన్న ఆ క్రౌడ్ ని మోటివేట్ చేసేటట్టు వాళ్ళలో ఒక ఎమోషన్ తీసుకురావాలి. దాన్ని ఏం చేద్దాం అని అడగకుండా ఇఫ్ మన వాళ్ళు త్యాగాలు చేసిన ప్రాణాలకి మన ఈరోజు చేసే యుద్ధం ఒక అర్థం, ఒక విలువ వస్తుంది అనేటట్టు అలాంటి డైలాగ్ రైటింగ్ ఏమైనా రాసింటే ఇట్ వుడ్ హావ్ గివెన్ మచ్ మోర్ హై ఫర్ దిస్ వార్ సీక్వెన్స్. అండ్ ఆల్సో కొన్ని సీన్స్ ఎక్స్ట్రాగా, నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు శంబాలాకి వచ్చిన తర్వాత వీరన్ని అడుగుతారు కైరా ఏది అంటే రేపటి కోసం అని చెప్తారు కదా. ఆ పాయింట్ లో కైరా పార్ట్నర్ వెనకాల ట్రక్ వెనకాల కాస్త లైక్ ఆ యాగనీలో ఉన్నట్టు
వీరన్ కాస్త వెనక్కి తిరిగి అతను చూసి కాస్త ఫీల్ అయ్యి దాని తర్వాత రేపటి కోసం ఈ ఒక్క చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేస్తుంటే ఆ చావులకి కాస్త హై వచ్చేది. లైక్ వాళ్ళకి ఒక ఎమోషనల్ లాంగింగ్ లేకుండా లైక్ ఆబ్వియస్లీ మనం ముందు డిస్కస్ చేస్తున్నట్టు నెగటివ్స్ లో ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అయింది అని డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఆ పాయింట్ కి ఇది జస్టిఫికేషన్ అంతే. లైక్ ఆ ఎమోషనల్ కనెక్ట్ కొంచెం 1-2 సీక్వెన్సెస్ లో అది మిస్ అయింది. మరి నెక్స్ట్ కల్కి ఎవరై ఉండొచ్చు? నాని అని టాక్ వస్తుంది. నువ్వు కాదమ్మా, నువ్వు కాదు, నేషనల్ స్టార్. నేను కాదు, నిజంగా తెలుసు నేషనల్ స్టార్ నాని గురించి నువ్వు అన్నది విన్నాను, నేను అర్థమైంది నాకు. నేను ఎందుకు యాక్ట్ చేస్తా కామెడీ చేస్తా కానీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మేము దిస్ ఈస్ వాట్ we got to know about Kalki and our opinions about the movie and our positives and negatives and what could have been better in Kalki అనేది ఇది మా వర్షన్. లైక్ కొంతమందికి ఈ పాయింట్స్ నచ్చచ్చు, కొంతమందికి ఈ పాయింట్స్ కొంచెం అఫెండింగ్ గా అనిపించచ్చు. వి అబ్సల్యూట్లీ టేక్ యువర్ రివ్యూస్ అబౌట్ దట్ అండ్ దిస్ ఈస్ ఆర్ పర్సనల్ ఒపీనియన్స్. ఇది ఎవరో చెప్పి ఏదో స్టెప్ చేస్తేనో లేదంటే ఎవరో ప్రెస్ చేసి ఈ పాయింట్ చెప్పండి అని చెప్పినవి కాదు. దీస్ ఆర్ ఆర్ పర్సనల్ ఒపీనియన్స్ ఆఫ్టర్ వాచింగ్ 2 times, 2 సార్లు చూసిన తర్వాత ఇది మాకు అనిపించిన పాయింట్స్, నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ. పాజిటివ్స్ అందరూ పాజిటివ్ గా తీసుకుంటారు, అలాగే నెగిటివ్స్ ని కూడా పాజిటివ్ గా తీసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది ఉండదు అనేది మా ఫీలింగ్. అండ్ దీస్ ఆర్ అవర్ ఒపీనియన్స్ అబౌట్ ద మూవీ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. సింపుల్ గా రైల్వే మోయలో ఉండండి.